ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో చేపట్టిన దీక్షను రామచంద్రరావు విరమించారు. తెలంగాణ నుంచి బ్రేకింగ్. దీక్ష విరమించినప్పటికీ పోరాటం ఆపేది లేదు అంటున్నారు ఆయన. ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామనే సంకేతాలు ఇచ్చారు బీజేపీ నేతలు. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారంటూ పార్టీ ఆఫీసులో 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. వెంటనే బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్ కూడా చేశారు. ఆయన దీక్షకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర నేతలు మద్దతు తెలిపారు. ఎంపీ లక్ష్మణ్ నిమ్మరసం తాగించి దీక్ష విరమింపచేశారు. ప్రస్తుతానికి దీక్ష విరమించినప్పటికీ బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదన్నారు కమలం నేతలు. కేవలం ఇవాళ 2 రోజుల దీక్ష మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు మడమ తిప్పే ప్రసక్తి లేదు, రాజీ ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఖచ్చితంగా ఈ ఫీజు బకాయిలు సాధించే వరకు విరమించేదని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపు జరిగే అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నిలదీస్తారు. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టిపోయిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రజల నుంచి పన్ను బకాయిలను వసూలు చేయడం లేదా అని ప్రశ్నించారు. నువ్వు చెప్తున్న మాట, ఆనాడు కేసీఆర్ పెట్టిన బకాయిలు ఏవైతున్నాయో అవి నేను చెల్లించాలని చెప్తున్నావు. నీకు జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నీకు జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నేను అంటా ఉన్నా, 4 ఏళ్ల క్రితం నేను ఒక ట్యాక్స్ బాకుంటే వసూలు చేయవాను? నేను ఇంటి నల్ల బిల్లు బాకుంటే నువ్వు వసూలు చేయవా? నువ్వు కరెంటు బిల్లు బాకుంటే వసూలు చేయవా? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇవాళ రావాల్సిన బకాయిలు రాబట్టుకుంటాం, ప్రభుత్వాలు చెల్లేది ఉంటే చెల్లిస్తాం తప్ప ఇవాళ నీలాంటి కురుస మనుషులు మాట్లాడే మాట ఇవాళ మంచిది కాదని చెప్పి మనం చేస్తాను. ఫీజుల అంశంపై అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు బీజేపీ నేతలు.